భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ఉమ్మడి మల్కారం పంచాయతీలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ పుట్టినరోజు వేడుకలు అంకత ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మాయమాటలతో మోసం చేసి మభ్యపెట్టి ఎన్నో రోజులు ఉండదని, ముందొచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని మోసపూరిత హామీలు ప్రజలు గమనించారని తెలిపారు. అనంతరం టపాసులు కాల్చుతూ కేక్ కట్ చేసి జై కేసీఆర్ అంటూ నినాదాలు పలికారు. ఇలాంటి పుట్టినరోజులు మున్ముందు మరెన్నో జరుపుకోవాలని నాయకులు అభిమానులు కార్యకర్తలు కోరారు. బాబు మన పెద్ద తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రావడానికి మూల పురుషుడైనటువంటి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క జన్మదినాన్ని రాష్ట్రం మొత్తంతో పాటు మన దమ్మపేట మండలం మల్కారం పంచాయతీలో కూడా అత్యంత ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే ఇవాళ మనం 1969లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఎందరో మహానుభావులు అసలు బాసిన తర్వాత కూడా ఉద్యమం అణిగిపోయింది. అటువంటి టైంలో మన చంద్రశేఖరరావు గారు యొక్క తెలంగాణని ఎడదీసినప్పుడే మనకి కరెంటు సౌకర్యం ఉంటుంది, అట్లానే రోడ్లు బాగుపడతాయి, విద్యా సౌకర్యాలు, వైద్యం అన్ని రకాలు కూడా మనకి మన తెలంగాణని మనమే పరిపాలించుకోవాలా, మనమే అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో కొంతమంది మేధావులతో కలిపి తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీని, ఉద్యమ పార్టీని స్థాపించి అప్పటి నుంచి రమారమి ఒక 18 సంవత్సరాలు పోరాటం చేయడం వల్లనే ఈరోజు మనం చక్కగా ఈ యొక్క స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకుంటున్నాం, చక్కగా చేసుకుంటున్నాం. ఈరోజు మనకి ఉచిత కరెంట్ అనేది ఎంత బాగా జరిగిందో, ఏం జరిగిందో, తెలంగాణ అభివృద్ధి ఎట్టయింది అనేది మనందరికీ తెలుసు. అట్లానే రైతు బంధు, రైతులకి పెట్టుబడి 2 పంటలకి ఇచ్చేటువంటి ఘనత కూడా మన కేసీఆర్ గారితే దొక్కుతుంది. తొలకరలో జూన్లో ఒకసారి, అట్లనే మళ్ళీ డిసెంబర్లో కానీ జనవరిలో కానీ 2 పంటలకు కూడా మనకి రైతు బంధు ఇచ్చి ఒక రైతులకి సహాయం చేసినటువంటి ఘనత కూడా మన తెలంగాణ బాబు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి దక్కుతుంది. తెలంగాణ గడ్డ మీద పుట్టడం మనందరికీ గర్వకారణం. ఈరోజు మనకి అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఇది పెన్షన్ డబ్బులు, దాన్ని అంచెలంచెలుగా 2000 చేసినటువంటి ఘనత కూడా మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి దక్కుతుందని చెప్పి అయితే అట్లనే విద్యాపరంగా కూడా విద్యార్థులకి చక్కగా మనకి ఫీజు రీఎంబర్స్మెంట్ చేసి ఇటు ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కోర్సు కానీ, ఇటువంటి చదువుకున్న వాళ్ళందరికీ కూడా మంచిగా సహాయ సహకారాలు అందించినటువంటి అంత కూడా మన బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది. అట్లానే మనకి రాష్ట్ర ప్రజలకు కానీ, మన యొక్క అందరికి కూడా పేదలకు కానీ, చిన్నవాళ్ళకి కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ అందరికి కూడా అన్ని రకాల సౌకర్యాలు చేసినటువంటి ఘనత కూడా మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా చేసుకుంటూ ఆ మహానుభావుడి యొక్క పుట్టినరోజుని మన ఉమ్మడి మల్కారం పంచాయతీ అంటే ప్రజెంట్ మల్కారు, రాజులపల్లి అందరి సమక్షంలో నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో ఈరోజు అత్యంత ఘనంగా మనం జరుపుకోవడం ఒక ఆ మహానుభావుని ఒక జన్మదినాన్ని కేక్ కట్ చేసుకోవడం అందరికీ ఒక సమయం. ఈ యొక్క సందర్భంగా కేసీఆర్ గారి నాయకత్వం, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారి యొక్క జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మన దమ్మపేట మండలం మల్కారం గ్రామంలో కూడా మనం అత్యంత ఘనంగా ఇటు రాజులపల్లి మరియు మల్కారం 2
గ్రామ పంచాయతీలో లీడర్లు కార్యకర్తలు అందరితో కూడా మనం అత్యంత ఘనంగా ఈ రోజు మనం కేసీఆర్ గారి జన్మదినాన్ని కేక్ కట్ చేసి అత్యంత వైభవంగా జరుపుకున్నాం. ఆ యొక్క మహానుభావుడు ఇంకా ఎక్కువ కాలం ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని మన రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రయోజనానికి కూడా మన రైతులందరూ కూడా ఎస్సీలకి, ఎస్టీలకి, గిరిజనుల మహిళలందరూ కూడా చక్కగా ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. భవిష్యత్తులో కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో రకాలు దళిత బంధు లాంటి పథకాలని తీసుకొచ్చి మన యొక్క అందరూ కూడా చక్కగా అభివృద్ధి చెందాలని, తెలంగాణ కూడా మన భారతదేశంలోనే అతి ధనవంతమైన రాష్ట్రంగా అభివృద్ధి చెందడానికి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దగ్గర ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి ప్రణాళికలు ఉన్నాయి. అవన్నీ కూడా వినియోగించి మన తెలంగాణని అభివృద్ధి పరచాలని కోరుకుంటూ వారి యొక్క జన్మదినం సందర్భంగా అందరం కూడా శుభాకాంక్షలు చెబుతున్నాం. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్.